కోలా ఒక ఘనకార్యం చేసింది. ఎవరికీ జరగకూడదు అని జరిగినా ఎలా డీల్ చేయాలో తెలుస్తదని ఈ రీల్ చేస్తున్నాను. లేచిన దగ్గర నుంచి హ్యాపీగా ఆడుతుంది, యాక్టివ్‌గానే ఉంది. కానీ ఫుడ్ అంటే ఎంత ఇష్టమున్నా తినట్లేదు, వాటర్ తాగట్ల. వామిటింగ్ చేసుకుంటుంది. చేసే పిచ్చి పనులన్నీ పబ్లిక్ హాలిడేస్ అప్పుడే చేస్తారు. 3 సెంటీమీటర్స్ రాయి ఇది మింగింది. దానివల్ల పొట్టలో గ్యాస్ ఫార్మ్ అయిపోయి ఫుడ్ గానీ, వాటర్ గానీ దీని బాడీ యాక్సెప్ట్ చేయట్లా. సరే అని వెట్ దగ్గరికి తీసుకెళ్తే ఎక్స్‌రే తీసి సర్జరీ చేశారు. ఈ బండదాని ఇంటెస్టైన్స్ నుంచి తీసిన ఈ బండరాయి వెట్ నాకు సోవెనియర్ లాగా దాచిపెట్టుకొని గిఫ్ట్ ఇచ్చారు. సండే అవటం వల్ల ఆమె 1 PM క్లోజ్ చేస్తుంది క్లినిక్. సో ఓవర్ నైట్ అడ్మిషన్ కోసం వేరే ఎమర్జెన్సీ క్లినిక్ కి ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది. అదేదో డైరెక్ట్ ఎమర్జెన్సీ క్లినిక్ ఫస్ట్ తీసుకెళ్లొచ్చు కదా అంటే 4 hours వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది అన్నారు. అందుకే ముందు ప్రాబ్లం రెక్టిఫై చేయడానికి రెగ్యులర్ వెట్ దగ్గరికి తీసుకొచ్చేసాను. సర్జరీ చేసిన వెట్టే ఎమర్జెన్సీ దాంట్లో అపాయింట్మెంట్ బుక్ చేశారు. కానీ అక్కడికి వెళ్ళి మేము ఒక ఆల్మోస్ట్ 3 hours వెయిట్ చేసాం దీన్ని అడ్మిట్ చేయించుకోవడానికి. ఆపరేషన్ అవ్వగానే తీసుకొచ్చా కదా, నొప్పి తట్టుకోలేక మూలుగుతుంది. ఇప్పుడు దాకా విన్న సౌండ్ అదే మీరు. ఇంకా కాస్ట్ విషయానికి వస్తే 6,500 అయింది. లక్కీగా ఇన్సూరెన్స్ ఉండడం వల్ల 80% వాళ్ళే కవర్ చేస్తారు. కోలా ఇప్పుడు చాలా బాగుంది, బాగా రికవర్ అవుతుంది. మీరు కూడా మీ పెట్స్ కి హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకోండి.